శ్రీమద్భగవద్గీత ప్రథమాధ్యాయంలో అర్జున విషాదయోగం 6వ శ్లోకం. యుధామన్యుశ్చ విక్రాంత యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథా. ధర్మక్షేత్రమైనటువంటి ఈ కురుక్షేత్ర యుద్ధంలో మరి మన పాండవుల వైపు ఎవరున్నారు? శౌరుడు మహారథులు ఉన్నారు అక్కడ. యుధామన్యుడు మహావీరుడైనటువంటి ఉత్తమౌజుడు. అక్కడ ఉన్నది ఆషామాషి వ్యక్తి కాదు, అర్జునుడి కొడుకు సుభద్రాతనయుడు అభిమన్యుడు. అలాగే ద్రౌపది యొక్క 5 కుమారులు ఉన్నారు, ఉప పాండవులు. వీళ్ళందరూ కూడా ఎవరు? మహారథులు, మహాశౌర్యవంతులు, అన్నిట్లకంటే ముందు ధర్మాత్ములు. ఈ ప్రపంచంలో మనకి చదువుకున్నటువంటి వాళ్ళు అందరూ మంచి అవ్వాలని లేదు, చదువు లేని వాళ్ళు మంచిగా ఉండాలని లేదు. ఎవరి ఇష్టం వాళ్ళది. అందువల్లనే ఈ కలుడైనటువంటి యోగి వేమన చెప్తాడు, ఒక నాగుపాము ఉంది, దానిపైన మణి ఉంటుంది. దాన్ని తెచ్చి మణి ఉంది కదా అని ఇంట్లో పెట్టుకుంటామా? అందువల్ల ఈ సమాజంలో వాడు డబ్బున్నవాడు అవ్వచ్చు, విద్యావంతుడు అవ్వచ్చు, వాడి క్యారెక్టర్ కనుక మంచిగా లేకపోతే వాడిని గ్రక్కున విడవాలి అని సుమతి శతకంలో కూడా చెప్పబడి ఉంది. కాబట్టి మనకి ఇక్కడ ఉన్నటువంటి కౌరవుల్ని అందరూ పొగుడుతారు, కర్ణుడు ఇంత గొప్ప, దుర్యోధనుడు ఇంత గొప్ప అని. ద్రోణాచార్యుడు, భీష్ముడు వీళ్ళంతా ధర్మాన్నే పాటించారు. కానీ మనకి వీళ్ళంతా కూడా మహారథులైన వీళ్ళు ధర్మం పార్టీలో ఉన్నారు.